స్వామి శరణం. అయ్యప్పకు కన్యస్వాములంటే ఎక్కువ ఇష్టమా? హరిహరసుతుడు అయ్యప్ప స్వామి ఆలయం 5 శాస్త్రాలయాలతో ప్రసిద్ధి చెందింది. అరణ్యాల మధ్యలో శబరిమలైకి ఎదురుగా ఉన్న పొండామలమేడులో అయ్యప్ప స్వామి జీవన్ముక్తునిగా ఉంటారు. శబరిమలై అంటే శబరి యొక్క పర్వతం అని అర్థం. కొండల మధ్య కొలువున్న స్వామివారిని దర్శించుకోవాలి అంటే భక్తులు తప్పనిసరిగా మాలధారణ చేసుకోవాలి. అయ్యప్ప మాలధారణ చేసిన భక్తులు 41 రోజుల పాటు నియమనిష్టలు పాటించాలి. తర్వాత ఇరుముడి కట్టుకొని సన్నిధానం చేరి స్వామివారి దర్శనం చేసుకోవడంతో దీక్ష ముగుస్తుంది. 108 తులసి, రుద్రాక్ష, ఎర్రచందనం, స్ఫటికమాలతో దీక్ష చేపట్టి 1 ఉపమాలగా లేదా ఏదైనా 2 మాలలకు వాటి మధ్యలో స్వామి అయ్యప్ప లాకెట్ను ధరించాలి. అయ్యప్ప దీక్షను తొలిసారిగా తీసుకున్న వారిని కన్యస్వాములు అని అంటారు. కన్యస్వాములు అంటే స్వామివారికి ఎంతో ప్రీతి. అందుకే అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు తమ సన్నిధానంలో ఒక్క కన్యస్వామి ఉండాలని కోరుకుంటారు. కన్యస్వాములు అంటే స్వామివారికి ఎందుకు అంత ఇష్టం? వీరిని శక్తివంతమైన స్వాములుగా ఎందుకు పరిగణిస్తారు అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే అయ్యప్ప గురించి తెలుసుకోవాలి. దత్తాత్రేయుడు భార్య లీలావతి పతిశాపంతో మహిషాసురుడి సోదరి మహిషిగా జన్మిస్తుంది. ప్రజలను పట్టి పీడిస్తున్న మహిషాసురుణ్ణి లోకమాత సంహరించడంతో పతిశాపంతో మహిషిగా పుట్టిన లీలావతి రాక్షసులకు రాజుగా సింహాసనం అధిష్ఠించింది. దేవతలపై ప్రతీకారం తీసుకోవాలనే ఉద్దేశంతో ఘోర తపస్సు చేసి శక్తులు పొందిన మహిషి ప్రజలను హింసించసాగింది. అయ్యప్ప మహిషిని సంహరించాడు. తనకు శాప విమోచనం లభించడంతో అయ్యప్ప స్వామిని పెళ్లి చేసుకోమని కోరుతుంది. ఆమె కోరికను విన్న స్వామి తిరస్కరిస్తాడు. అయినా ఆమె పట్టు వీడకపోవడంతో తన దర్శనానికి కన్యస్వాములు రానప్పుడు నిన్ను వివాహం చేసుకుంటానని స్వామి మాట ఇస్తాడు. వారి రాకకు గుర్తుగా శరంగుత్తిలో బాణాలు ఉంచుతారని, అక్కడ ఎప్పుడైతే ఒక్క బాణం కూడా కనిపించదో ఆనాడు పెళ్లి చేసుకుంటానని చెప్తారు. అంతేకాదు, శబరికొండల్లో నీవు మాలికాపురోత్తమ అనే పేరుతో పూజలు అందుకుంటావని తెలుపుతారు. కన్యస్వాముల రాక ఆగడం ఎప్పటికీ జరగదని పరమార్థం. ఎందుకంటే ఇది బ్రహ్మచారి అవతారం. ఇందులో భాగంగానే శబరిగిరికి వచ్చిన కన్యస్వాములు ఎరుమేలి నుండి తెచ్చిన బాణాలను శరణ్గుత్తిలో గుచ్చుతారు. ప్రతి ఏటా మాలికాపురోత్తమ ఈ ప్రదేశానికి వచ్చి అక్కడ బాణాలను చూసి నిరాశగా వెనుదిరుగుతుంది. మొదటిసారి దీక్ష చేపట్టిన వాళ్ళని కన్యస్వాములని, రెండోసారి కత్తిస్వాములని, మూడోసారి గంటస్వాములని, నాలుగోసారి గదాస్వాములని, ఐదోసారి తేరుస్వాములని, ఆరోసారి గురుస్వాములుగా పిలుస్తారు. స్వామి శరణం.